ఒక్క విద్యుత్ సంస్థల అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు. ఒక్క విద్యుత్ సంస్థలు ఆనాడు మాకు అప్పచెప్పిన నాడు 2014లో అధ్యక్ష 44,431 కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలవి, 20,000 కోట్ల అప్పులు. మేము దిగిపోయిన నాడు 2023లో ఆస్తులు 1,37,571 కోట్లు, అప్పులు 81,000 కోట్లు. మరి అధ్యక్ష అప్పుల గురించి చెప్పేవాళ్ళు సంపద గురించి కూడా చెప్పాలి కదా అధ్యక్ష. అదే మేము అడిగేది. ఆ అప్పులతోని రూపాయి పెట్టుబడి పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ మన రాష్ట్రం పెరిగింది అధ్యక్ష. 2014లో ఆనాడు ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ సార్ 7,700 మెగావాట్లు. కానీ ఈ రోజు అధ్యక్ష మొన్న మీరు పెట్టిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే 26,000 మెగావాట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా ఇంత ఇన్స్టాల్ కెపాసిటీని పెంచిన రాష్ట్రం లేదు అధ్యక్ష. ఎన్నో ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పినట్టు ఫ్లోరైడ్ నిర్మూలన కానీ, ఆగిన రైతుల ఆత్మహత్యలు కానీ ఎట్లా వెలగడతాం అధ్యక్ష. వాటికి సేవ్ చేసిన ప్రాణాలు కానీ కరెంటు షాక్లతో ఇవన్నిటికీ కూడా మనం ఈరోజు వెలగట్టడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకనాడు ఉండేది హెడ్లైన్స్ మంచం పట్టిన మన్యం, విష జ్వరాలు ఏజెన్సీలో అని. మరి ఇవాళ మిషన్ భగీరథతో హెల్త్ ఇనిషియేటివ్స్తో వాటిని ఆపగలిగినాం. ఆ ప్రాణాలకు ఎట్లా విలువ కడతాం అధ్యక్ష. అందుకే అంటున్నా అధ్యక్ష, నేను ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మీరు మోపిన దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు. మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా నేను డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాను. ఆర్బీఐ గణాంకాలు, నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు, ఎకనామిక్ సర్వేలు, ఎఫ్సిఐ రిపోర్ట్స్, అదేవిధంగా తెలంగాణ అట్లస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ గ్లాన్స్ 2024 ఇవన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం గారిని, గవర్నమెంట్ని అధ్యక్ష. సార్, వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి, అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినాం అధ్యక్ష. చాలా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులున్నాయి అధ్యక్ష. 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు అధ్యక్ష. ఒకవేళ మీరు అంతా ఆర్థిక పరమైనటువంటి సమర్థతో ప్రభుత్వం నడిపి ఉంటే ఇవన్నీ సర్పంచులకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అందరూ మీ దగ్గర మనిషికి ఒక పాయింట్. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తాను అన్నతోటి 2005లో మార్కెట్ చైర్మన్ అయ్యేదాకా వెనుకబడ్డ కరీంనగర్ అంటే మార్మూల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకొని పైసకు పైసా మిచ్చి అంటే రూపాయికి రూపాయి ఉడితే ఆ లెక్క కూడా తెలియకపోతుంది. కాబట్టి ఆర్థికంగా ఇవాళ మీరు చెప్తున్న లెక్కలకు సంబంధించి చాలా మందికి ఆర్థిక పరమైన అంశాల అటువంటి ఒక అవగాహన నాకే లేదనుకున్నప్పుడు ఇంకా వేరే జనాలు ఇప్పుడు నేర్చుకుంటున్నాం కావచ్చు. కానీ నేనేం అడుగుతున్నాం అంటే మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరత్ర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతూ ఉంది. కాబట్టి దయచేసి మనం అప్పులు తెచ్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధిలోకి వచ్చినామని అనుకుని సమర్థించుకుంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి మనం ఎన్ని రకాల కార్యక్రమాలను ఎంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో ప్రభుత్వ సంపదను పెంచుకోవడానికి కొరకో లేకపోతే ఇంకొక రకంగా ఉపయోగించుకున్నటువంటి అంశానికి సంబంధించో ఇవాళ మీరు జాగాలు వెళ్తారంటున్నారు అధ్యక్ష. 2004లో నేను పోటీ చేసినప్పుడు మానకోట దగ్గర ఉన్న జాగా అమ్ముకుంటే 2,80,000 కింద అధ్యక్ష. రాజశేఖర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే ఇలా 4 కోట్లు అయిపోయింది అధ్యక్ష 2009 లోపలనే. సో ఆ విధంగా జాగాల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ లేదా అభివృద్ధి. ఒక్కటే మాట ఇలా తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డనాడు తెలంగాణకు సంబంధించి మనం 60,000+ అప్పుతో మనం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అదే మేనేజ్మెంట్ మీరు కొత్త పొయ్యి, కొత్త రాష్ట్రము, కొత్త కార్ఖానా అన్నీ ఉన్నా అప్పటికే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక హైదరాబాద్ కేంద్రంగా అందరు మీరు కూడా ఉద్యమం మేము అందరం ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తో కూడిన రాష్ట్రం తేవడానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత వీఆర్ హ్యావింగ్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా మనం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష. కాబట్టి మనకు సంబంధించిన విషయాల మనకు పొయ్యి, గంటే, వంట కింద తెచ్చుకునే అవసరం లేకుండే సరి విధంగా రెడీగా సెక్రటరీ చేయాలి. మీరు మాకు కట్టించిన సెక్రటరీతో మీరు చెప్తున్నటువంటి అదేం కార్లు అన్న ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవన్నీ తిరుగుతుండొచ్చు. కానీ నేనేమంటున్నా ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా. ఆ రోజు సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ను లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో ఒకసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి.
మనిషి సగటు రేటు నిన్ననే హరీష్ చెప్తా ఉండే 2,12,000 అప్పు జరిగామని. ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోల్చుకొని మనం చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద లెక్క, ఇక మన ఊళ్ళో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరు అంటారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని. కేంద్రం నుంచి అందరికీ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగ